వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. ఏలూరు జిల్లా కలిదిండి తహసీల్దార్ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతి నిర్మాణంలో విద్యార్థులు భాగస్వామ్యం ఉంటే కళల సాకారానికి సరైన బాట పడుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర అభివృద్ధి దేశ భవిష్యత్తు తీర్చిదిద్దే యువతి యువకులు సేవా స్ఫూర్తి పొందేలా సామాజిక బాధ్యతను గుర్తించి ముందుకు రావాలని, అమరావతికి జీవం పొద్దాం, 116 రూపాయలు సాయం చేద్దామని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి ఇచ్చిన పిలుపు మేరకు కలిదిండి సుగుణ డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ తట్టుగొల్ల వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ యువత భవిష్యత్ అమరావతి పైనే ఆధారపడి ఉందని, తల్లిదండ్రుల అనుమతితో ప్రతి విద్యార్థి దీనిలో భాగస్వామి కావాలని సూచించారు. అనంతరం విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని అమరావతికి మద్దతుగా నిలుస్తామంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి రాజధాని నిర్మాణానికి ఒక్కొక్కరు QR కోడ్ ద్వారా CRDA ఖాతాకు 116 రూపాయలు విరాళాలు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులను ఉపాధ్యాయులను డాక్టర్ ఆంబుల మనోజ్ షాల్వా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామకృష్ణ, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రత్నారావు, డాక్టర్ మస్తాన్ వలి, సుగుణ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ తట్టుగోళ్లు వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సుగుణ డిగ్రీ కాలేజ్ నందు అమరావతికి జీవం పోద్దాం, మరి 116 సహాయం చేద్దాం, చేయి కలుపుదాం, అమరావతి నిర్మిద్దాం అంబుల వైష్ణవి పిలుపు మేరకు ఈ కాలేజీలోకి రావడం జరిగిందండి. ఇక్కడ ప్రిన్సిపాల్ గారు, మరి MRO గారు, మరి డాక్టర్ గారు వీరందరూ కూడా మరి రాష్ట్రం కోసం ఎంతో అభిమానంగా మరి ప్రతి ఒక్కరూ మేము వేస్తాం అని 116 వేసిన వాళ్ళు ఉన్నారు, 116 వేసిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరూ వారి ఉత్సాహంగా ఈ అమరావతి కోసం 116 ప్రత్యేకంగా వేస్తున్నారండి. అది QR కోడ్ ద్వారా CRDAకే వెళ్తుంది సార్. మరి ప్రతి ఇక్కడ స్టూడెంట్స్ కూడా అందరూ మేము ఈ రోజు చేయలేకపోయినా ఒక 1 వీక్లో మేము చేస్తాం సార్ అన్నారు. కాబట్టి అందరూ సహకరించి మన రాష్ట్రం కోసం, మన అమరావతి నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ 116 రూపాయలు సహాయం చేస్తారని, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఇంకా అనేక పరిశ్రమలు వచ్చి మన బిడ్డలు మన ఆంధ్రాలోనే ఉద్యోగాలు చేయాలి, మన రాష్ట్రం డెవలప్ అవ్వాలి, మన అందరం సంతోషంగా ఉండాలి, మన బిడ్డలు మన కళ్ళ ముందే ఉద్యోగాలు చేయాలనేది మా ఆకాంక్ష అండి. దానికి వీరందరూ సహకరించి చేసినందుకు వారికి నేను కృతజ్ఞతగా ఉన్నాను. ఈ బ్రాండ్ అంబాసిడర్ అమరావతికి ఉన్నటువంటి సమయంలో ఆవిడ సంకల్పంతో ప్రతి ఒక్కళ్ళు 116 రూపాయలు అమరావతి నిర్మాణానికి సహాయం చేయాలని చెప్పని కోరుతూ ఈరోజు మనం సుగుణ కాలేజీలో కల్లిండిలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో చెప్పాము. విద్యార్థులకు దాని ప్రాముఖ్యత అంతా వివరించాం. QR కోడ్ ద్వారా ఈ అమరావతికి సహాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. స్వర్ణాంధ్రప్రదేశ్ స్ఫూర్తి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారు తలపెట్టినటువంటి అమరావతి రాజధాని నిర్మాణానికి నేను సైతం అనే రీతిలో డాక్టర్ అంబుల వైష్ణవి గారి ఒక ఆదర్శంతో మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆవిడ ఒక ఆదర్శవంతంగా ఒక వినూత్నమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది ప్రతి ఒక్కరూ కూడా ఒక 116 రూపాయలు ఇచ్చినట్లయితే
అమరావతిలో నా భాగస్వామ్యం ఉంటుందనే రీతిలో చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లోని ఒక ముఖ్య ఉద్దేశంతో మరి అంబుల వైష్ణవి గారు తలపెట్టిన అమరావతి రాజధాని బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న అంబుల వైష్ణవి గారు తలపెట్టిన ఈ కార్యక్రమానికి మరి నేడు మా కలిదిండి గ్రామంలో సుగుణ కాలేజీ యాజమాన్యానికి మేము కృతజ్ఞత తెలియజేస్తూ మరి వారి ఈ స్టూడెంట్స్ తోటి భాగస్వామ్యం కలుపుతామని ఒక ముఖ్య ఉద్దేశంతో మరి డాక్టర్ మనోజ్ కుమార్ గారు అంబుల వైష్ణవి గారి తండ్రి మనోజ్ కుమార్ గారి సహకారంతో మరి మేము ఇక్కడికి రావటం, దానికి నేను సైతం అనే రీతిలో అందరూ కూడా సహకరించడం అనే ఈ కార్యక్రమంలో మేము పాల్గొన్నందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. నా పేరు వెంకటేశ్వరరావు. నేను సుగుణ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ పనిచేస్తున్నాను. ఈవేళ మా కళాశాలలో వినూత్నమైన ప్రోగ్రాం జరిగింది. సేవ్ అమరావతి అనే ప్రోగ్రాం, అవేర్నెస్ ప్రోగ్రాం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి విజన్తో ముందుకెళ్తామంటే డాక్టర్ అంబుల వైష్ణవి గారి యొక్క రిక్వెస్ట్ మేరకు ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేశాము. అమరావతి రాజధాని నిర్మాణ బాధ్యత మన అందరి మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క సుదీర్ఘమైన అనుభవం ఈ రాజధాని నిర్మాణానికి బాగా ఉపయోగపడుతుంది. వారి యొక్క ఆశయ మేరకు వారి కళల నిర్మాణమైనటువంటి అమరావతి రాజధాని నిర్మాణానికి మేమంతా కూడా సహకరిద్దామని మేము మనస్ఫూర్తిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేశాము. మాతో స్టాఫ్తో పాటు మేము, మా స్టాఫ్, మా స్టూడెంట్స్ కూడా అమరావతి నిర్మాణానికి ₹110 ఇచ్చి దానికి ఒక రూపకల్పనకు మేమంతా కూడా బాధ్యత వహిస్తామని అందరితో నేను మనవి చేస్తున్నాను. దయచేసి బాగా మననం చేసుకుని మన రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని, అందరం కూడా నేరుగా అక్కడికి వెళ్ళి మనం సహాయం చేయలేని పరిస్థితి కాబట్టి మన వద్ద ఉన్న ఆయుధం ఏంటంటే ఎంతో కొంత నగదు రూపంలో అమరావతికి QR కోడ్ స్కానింగ్ ద్వారా మనందరం కూడా సహాయం చేయాలని కోరుతూ పెంచాను. కానీ మనం సమైకాంధ్ర కోసం మేము యజ్ఞం చేసామండి 40 రోజులు. నాతో పాటు చిన్న వయసులో 9th క్లాస్ 7th క్లాస్లోనే నాతో తన సమైకాంధ్ర కోసం ఆ యజ్ఞం తన కూడా పాల్పంచుకుంది. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. ఆయన ఒక ప్రశ్న వేశారు, అమ్మ రాష్ట్రం విడిపోతే నీకేంటమ్మా అన్నారు. అమ్మ నాన్న విడిపోతే మా నాన్న ఎన్ని బాధలు పడుతున్నారో రాష్ట్రం విడిపోతే మనం అన్ని బాధలు పడతాం సార్ అని చెప్పింది. ఆయన పెద్ద కళ్ళమట్టు తీసుకొచ్చి తుడుచుకున్నారు. అంటే మన రాష్ట్రం గురించి మనకి లేదు బాధ్యత. మరి మనం అందుకనే మనం అందరం ఆలోచించి మన రాష్ట్రం మనం డెవలప్ చేసుకోవాలి. సమైక్యాంధ్రకు మనం ఎలాగో చేయలేకపోయాం, కానీ మన రాష్ట్రాన్న మనం కట్టుకోవాలనే ఆలోచనతో పాప అడగగానే నేను కొంత అమౌంట్, కొంత బంగారం ఇవ్వడం జరిగింది. అది సీఎం గారికి ఇవ్వడం జరిగింది. సీఎం గారు ఇలాంటి అమ్మాయి ఉండడం వల్ల రాష్ట్రం భవిష్యత్తు విజన్ బాగుంది, ఈ అమ్మాయిని అంబాసిడర్ చేస్తే బాగుంటుందేమో అని ఆయన అంబాసిడర్ చేశారమ్మా. ఇది 2nd టైం అంబాసిడర్ చేశారు సార్. ఫస్ట్ టైం 1918లో చేశారు, తర్వాత 2018లో చేశారు, తర్వాత ఇప్పుడు చేశారు. మరి ఇప్పుడు మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే రాష్ట్రాన్ని మనంతటా మనం కట్టుకోవాలి. ఫండ్స్ చాలా తక్కువ ఉన్నాయి, అయినా వేరే పరిశ్రమల నుంచి వస్తున్నాయి, కానీ మనంతటా మనం కూడా భాగస్వామ్యం చేద్దామని అమరావతికి జీవం పోద్దాం, రాజధాని నిర్మిద్దాం, చేయి కలుపుదాం, అమరావతి కోసం కృషి చేద్దామని పాప సంకల్పంతో ఈ ₹116 స్కీమ్ పెట్టిందమ్మా. ప్రతి ఒక్కరూ 116 మనకు వీలైనప్పుడు 5 సంవత్సరాల టైం ఉంది. మనం ఈ రోజే వేయాలని లేదు, ఒకసారే వేయాలని లేదు. మీకు ఎప్పుడు వీలైనప్పుడు మీరు పెద్దవాళ్ళే ఉద్యోగం చేసినప్పుడైనా వేయండి, తప్పేం లేదు. మన రాష్ట్రాన్ని మనం కట్టుకోవడానికి మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఒక్క ₹116 సహాయం చేయండి. మీరు ఒక్కరే చేయడం కాదు, మీ తల్లిదండ్రులని, మీ ఫ్రెండ్స్ని అందరినీ కలుపుకొని మన రాష్ట్రం కోసం సహాయం చేస్తారనేది నా ఆశ.